కానీ భరతనాట్యం కానీ కథాకళి కానీ కథాక్ కానీ తర్వాత ఇప్పుడు కొత్తగా మనకు ఫ్లోక్ డ్యాన్స్ జానపద నృత్యాలు కూడా చాలా బాగా వచ్చినాయి. అటువంటిలో కూడా చాలా మంది కూడా ముందుకు వస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఎంతో ఇంకా వృద్ధి చెంది మన మంచిర్యాల జిల్లాకు వన్నె తేవాలని కూడా కోరుకుంటున్నాం. మొన్ననే రీసెంట్గా మనం హైదరాబాద్లో జిఎం బాలయోగి రికార్డు కూడా జరిగింది. అటువంటి దాంట్లో మన మంచిర్యాల నుంచి కూడా ఒక 2-3 పిల్లలు కూడా వెళ్ళి పాల్గొనడం అనేటువంటి జరిగింది. అప్పుడు నాకు కూడా అక్కడికి రమ్మన్నారు కానీ అసలు వెళ్ళడం వీలు కాలేదు. అయినప్పటికీ మన మంచిర్యాలలో చాలా మంది నృత్యాలు డ్యాన్సులు నేర్చుకుంటున్నారు. ఇంకా ముందుకు వచ్చి నేర్చుకోవాలని కోరుకుంటూ మన మంచిర్యాల జిల్లాలో మన మందమర్రి బెల్లంపల్లి ఈ ఏరియాలలో డ్యాన్స్ మాస్టర్లు మంచిగా మా మధు గారు కానీ నరేష్ కానీ అందరూ కూడా నాగరాజు దాదాపు ఒక 30-20 సంవత్సరాల నుంచి నాగరాజు చిన్న పిల్లలుగా ఉంటే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎదిగాడు. అటువంటి గొప్పదైనటువంటి అందరూ చాలా రకం సంతోషం అందరూ లక్ష్యం అందరి కూడా ఇంకా ముందుకు వచ్చి మంచి అభివృద్ధి పదంలో నడుచుకుంటూ ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మేము గత 30 సంవత్సరాలుగా చేసిన ఈ కార్యక్రమాలకి మాకు అండగా దండగా ఉంటూ మమ్మల్ని ఎన్నో విలువైన సూచనలు సలహాలిస్తూ నడిపిస్తున్న కుమార్ విశ్వేశ్వర శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నేను ప్రతి ఏటా ఈ కార్యక్రమం ఈ కళాకారుల కోసం ముందుకు తీసుకొస్తున్నానంటే నాకు కొండంత ధైర్యం కొండంత అండగా ఉండే మా ఆది దంపతులు శ్రీ నల్లల ఊద గారు భాగ్యలక్ష్మి గారు వారు నేను ఏ కార్యక్రమం చేసినా నాకు దీవెనలిస్తూ అండదండలిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. వారు ఈ కార్యక్రమానికి వచ్చి మనల్ని దీవించడానికి వచ్చారు. వాళ్ళని కూడా మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించిన పెద్దలకు, అదేవిధంగా వేదికగా ఉన్న మా కళాకారులకు, అదేవిధంగా మా ముఖ్య అతిథులు అదేవిధంగా మా శర్మ అయ్య గారికి, మా క్రీడాకారులకు, అదేవిధంగా మా తోటి మహిళలకు అందరు కూడా పేరు తెలుగుగా నమస్కారం తెలియపరుస్తూ, ప్రతి సంవత్సరం మా నరేష్ ఎంతో అంటే గొప్పగా ఆయన ఉన్నంతగా పిల్లల్ని ఆదరించి పిల్లల్ని ముందు అడుగు వేయాలి, వాళ్ళు ముందు మంచి పొజిషన్లో ఉండాలని మా అన్నుడు, ఎందుకంటే మా అన్న కొడుకు కాబట్టి ఇంకా మా అన్నుడు కూడా మంచి పొజిషన్లో ఉండాలి, పిల్లలు కూడా ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళని ముందు నడిపించాలని మా అల్లుడి నరేష్ను ఇంకా మంచి ఆ దేవుడు ఆశీస్సులించి ఇంకా మంచి పొజిషన్లో అని నేను ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సోదరుడు సైన్ సంతోష్ని ఆహ్వానిస్తున్నాను. ఈనాటి గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి అక్క జిల్లా పరిషత్ చైర్మన్ భాగ్య గారికి ఇంకో విషయం కూడా చెప్పాలి. అక్క గురించి మేము ఇల్లు దగ్గర అయినా కూడా ఇంటికి వెళ్తే అన్నం కానీ చాయ్ కానీ తినేసి తాగని పోనీ అక్కకు పాదాలు ఇలా వాళ్ళ కుటుంబానికి మేము చాలా రుణపడుతున్నాం. అన్నవారి వాస్తవం ఎందుకంటే మా మిత్రుడు రిజిస్టార్ డ్యాన్స్ అకాడమీ నరేష్ గారు అన్నటువంటి వారు మొదటి నుండి కళారంగంలో ఉండి ఈ కోల్పేట ప్రాంతంలో కళలను ప్రోత్సహిస్తూ మా మిత్రుడు క్లాస్మేటు ఆల్ ఇండియా అంబేద్కర్ విజన్ అధ్యక్షులు రాజలింగ్ గారు, పౌల్ గారు, గోపిక మా ఇంట్లో మంచి కాబట్టి చెప్తలేదు. అలాగే మా బావగారు శ్రీనివాస్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి కళాకారులు, ప్రేక్షకులు, మీడియా సోదరులు, మహిళా సోదరులు పాదాభివందనం కళాభివందనం తెలియజేస్తూ ఈ ప్రాంతంలో మేము ఎన్నో కార్యక్రమాలు కూడా పాల్పంచుకోవడం జరిగింది.